ఏపీలో ఎన్నికలకు నిండా 6 నెలల సమయం కూడా లేదు. దీంతో ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిపోయింది. ఎవరికి వారు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు రకరకాల వ్యూహాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలైతే రకరకాల కార్యక్రమాల పేరుతో ప్రజల మధ్యకి వెళ్తున్నారు. టీడీపీ వైసీపీ మధ్య టఫ్ ఫైట్ జరుగుతుంది. ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ వేడెక్కుతున్న రాజకీయం. చంద్రబాబు అరెస్టుతో మారిన సీన్. ప్రచార కార్యక్రమాలపై పార్టీ నేతల దృష్టి. పోటాపోటీగా టీడీపీ వైసీపీ ప్రచారాలు. వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో ప్రజల్లోకి వైసీపీ. ఏపీ హేట్స్ జగన్ పేరుతో టీడీపీ. ఏపీలోనూ రాజకీయం వేడెక్కుతుంది. ఎన్నికలు జరుగుతున్న తెలంగాణకు దీటుగా ఏపీలోనూ రాజకీయం రసవత్రంగా సాగుతుంది. చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ప్రతి పార్టీ తమ ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. ఇక వైసీపీ టీడీపీ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ సిద్ధమవుతుంటే, ఏపీ హేట్స్ జగన్ పేరుతో టీడీపీ పుస్తకాన్ని రిలీజ్ చేసింది. దీంతో వైసీపీ టీడీపీ పోటాపోటీగా ప్రచారానికి దిగాయి. రాబోయే ఎన్నికల్లో 175కు 175 సీట్లు సాధించాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే పార్టీని మరింతగా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 4.5 ఏళ్లలో ఏపీకి జగన్ ఏం చేశారు, తమకు మళ్లీ అధికారం ఎందుకు కావాలో వివరించాలని నేతలకు సూచించారు. ఇందుకోసం వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. ఇన్నాళ్లు చేసిన సంక్షేమాన్ని గుర్తు చేస్తూ జగన్తోనే ఇవన్నీ సాధ్యమనే భావనను వారిలో కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రచారం చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వైసీపీ అన్ని సీట్లు గెలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేలా టీడీపీ మరో అస్త్రంతో సిద్ధమైంది. అలాగే ఒకవైపున వాలంటీర్ ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంట్లోనూ ప్రతి గడపలోనూ చెబుతూ ఉన్నప్పుడు మన సచివాలయ కన్వీనర్లు, మన గృహ సారథులు వీళ్ళు అదే టైంలో 2014లో గత ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో, ఆ ప్రతి వాగ్దానాన్ని కూడా, అందులో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా వాళ్ళు ఎలా ఎగ్గొట్టారో, ప్రజలను వాళ్ళు ఎలా మోసం చేశారో, అప్పుడు కూడా ప్రజలను మోసం చేసేందుకు ఒక కూటమిగా ఏర్పడి ఇదే టీడీపీ, ఇదే దత్తపుత్రుడు ప్రతి ఇంటికి ఏ రకంగా అయితే లెటర్లు పంపించారో, ఆ లెటర్ల మీద 2 సంతకాలు పెట్టి మరి లెటర్ల రూపకంలో వాళ్ళు ఏదైతే ప్రతి పాంఫ్లెట్ల రూపకంలో ఏదైతే వాళ్ళు ప్రతి ఇంటికి ఇచ్చి ఆ పాంఫ్లెట్ ఇచ్చారో, ఆ పాంఫ్లెట్లను కూడా చూపిస్తూ ఇటువంటి వంచన తర్వాత ఇటువంటి వ్యక్తులను నమ్మగలుగుతామా అని చెప్పి మన గృహ సారథులు, మన సచివాలయ కన్వీనర్లు వాలంటీర్ 2019లో మన మేనిఫెస్టో గురించి చెబుతా ఉన్నప్పుడు అదే సమయంలో 2014లో జరిగిన మోసాల గురించి కూడా వినయంగా, సుదీర్ఘంగా ప్రతి ఇంట్లో కూడా టైం తీసుకుని ప్రతి ఇంట్లో కూడా
వాలంటీర్లు మన గురించి, మన మేనిఫెస్టో గురించి, 2019 జరిగిన పాలన గురించి చెబుతూ ఉన్నప్పుడు మీరు ఈ వివరాలన్నీ కూడా చెప్పే కార్యక్రమం మీరు చేయండి. ఏపీ హేట్స్ జగన్ పేరుతో ఒక పుస్తకాన్ని టీడీపీ విడుదల చేసింది. 3 రాజధానుల పేరుతో జగన్ మోసం చేశారని, నాసిరకం మద్యం అమ్మడం వల్ల ఆ మద్యం తాగి 30,000 మంది చనిపోయారని, 35 లక్షల మంది రోగాల బారిన పడ్డారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇక ఉచిత ఇసుక రద్దు, విద్యుత్ ఛార్జీల పెంపుతో పాటు జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వంటి జగన్ నెరవేర్చని ఎన్నికల హామీల గురించి ఈ పుస్తకంలో ప్రచురించారు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చరా అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఏపీ హేట్స్ జగన్ అనే పేరు మీద ఈ 4 సంవత్సరాల 8 మాసాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి చిన్న విషయం మీద డీటెయిల్స్ అన్నీ కూడా పొందుపరిచి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాం. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు, రైతుల నుండి ఉద్యోగుల వరకు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు ముక్త కంఠంతో ఏపీ హేట్స్ జగన్ అని నినదిస్తున్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రకృతి ఇచ్చినటువంటి సంపద ఇసుకని దోపిడీ చేస్తున్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యమం దోపిడీ చేస్తున్నారు. హామీలపైన మాట తప్పి మోసం చేసినటువంటి వైనం ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. సంక్షేమ పథకాలు అన్నీ రద్దు చేశారు. మహిళలకి ద్రోహం చేసి అనేక విషయాలని ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. అందుకే హై హేట్స్ జగన్ అనే పేరుతో బుక్కును ముందు రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ చేసిన తర్వాత మొత్తంగా ఏపీలో రాజకీయం ఇప్పుడు పేర్ల చుట్టూ తిరుగుతుంది. మరి ప్రజలు ఈ పోటాపోటీ ప్రచారాలను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే ఏపీలో ఎలక్షన్ హీట్ మొదలు కానుంది.